హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ప్రాపర్‌గా ఇతనికి వచ్చేసి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది బ్లౌజ్ స్టిచ్చింగ్‌లో. ఇక్కడ వచ్చేసి ప్యాచ్ వేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారు. ఇది బ్యాక్ నెక్ ఆరెంజ్ కలరు బ్యాక్ సైడ్ వస్తుంది. ఆల్రెడీ బకరంకి కాటన్ క్లాత్కి బకరం కట్ చేసుకొని దాన్ని ఐరన్ చేసి తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ బ్లౌజ్ మీద స్టిచ్ చేస్తున్నారు. అలాగే ఇది బ్యాక్ హుక్ అనమాట, ఫ్రంట్ హుక్స్ కాదు. ఇది చాలా ప్రాసెస్, చాలా లాంగ్ వీడియోనే. ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తే కనుక మనకు ఒక ఐడియా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చిన హుక్, అలాగే మనకి బోట్ నెక్ చిన్న డిజైన్ వస్తుంది, అలాగే బయటికి ప్యాచ్ వస్తుంది. ఇక్కడ చూస్తే దాన్ని బ్యాక్ సైడ్ మీద స్టిచ్ చేసి రివర్స్ చేస్తారు. నేను సింపుల్గా చెప్పేస్తున్నాను కానీ మీకు చూస్తే అర్థమవుతుంది. తర్వాత కటింగ్ ఇచ్చుకొని అది రివర్స్ చేయాలి. చెప్పాను కదా ఆరెంజ్ కలర్ వస్తుందని. చాలా ఫినిషింగ్గా నీట్గా స్టిచ్ చేస్తున్నారు. నేనైతే వీడియో చాలా ఫాస్ట్లో పెట్టాను కానీ చాలా లెంతీ వీడియో. ఒక బ్లౌజ్ వచ్చేసి డిజైన్ బట్టి 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు స్టిచ్ చేస్తారు. చాలా ఎక్స్పీరియన్స్డ్. మొత్తము చేతుల్లోనే పని ఉంటుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఈసారి కుడితే అలాగ అతుకుపోయినట్టు ఉంటుంది బ్లౌజు. అలాగే వెనక్ సైడ్ మొత్తం ఫోల్డ్ చేసేస్తున్నారు. చూస్తే మీకు ఎలా షేప్ వచ్చిందనేది అర్థమవుతుంది. అలాగే ఫ్రంట్కి కూడా ఇది ప్రిన్సెస్ కట్టు, అది కూడా చూపిస్తాను. అలాగే ఇంకొక పార్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకుంటున్నారు. చూసారా ఎలా వచ్చింది. అలాగే ఇప్పుడు వచ్చేసి కింద నడుము పట్టి స్టిచ్ చేస్తున్నారు 2 పార్ట్లుగా. ఫస్ట్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ చెప్పాను కదా బ్యాక్ హుక్స్ అనేసి. వీడియో ఫాస్ట్లో ఉంది, మీకు ఒకసారి చూస్తే కనుక అర్థమైపోతుంది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్టు ప్రిన్సెస్ కట్టు మొత్తం వచ్చేసి ఫస్ట్ లైనింగు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటున్నారు. మొత్తం చేతిలోనే పని ఉంది. ఎక్స్పీరియన్స్లో చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. తర్వాత వచ్చేసి సైడ్లు అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసుకునే విధంగా ఒకటి పైనుంచి అటాచ్ చేసుకుంటారు, ఒకటి క్రింద నుంచి అటాచ్ చేసుకుంటారు ప్రిన్సెస్ కట్టి. అలాగే మనకి డబల్ స్టిచ్ కావాలన్నా వేసుకోవచ్చు. దాన్ని పీస్ని లాగకుండా, లాగితే సాగిపోతుంది, అడ్జస్ట్ చేసుకుంటూ దాన్ని అతకాలి, స్టిచ్ చేయాలి. ముందే చెక్ చేసుకోవాలి, లాగితే సాగిపోతుంది. అలాగే మళ్ళీ విప్పకుండా కూడా చూసుకోవాలి. నాకు అక్కడ సార్ చెప్తున్నారు కూడా. చాలా బాగుంటుంది ప్రిన్సెస్ కట్టు. ఇలా వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి కింద మడతని ఫోల్డ్ చేసేసారు. అలాగే మొత్తం చుట్టూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఎక్కువ ఉంటుంది కావున అదే ఎక్స్ట్రా ఉన్నది నీట్గా కట్ చేసుకుంటాం.
కొంచెం ఐడియా ఉన్న స్టిచ్చింగ్లో అర్థమైపోతుంది. అలాగే ప్రిన్సెస్ కట్ కదా, కింద బెల్ట్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసారు. ఒక ఇంచున్నర క్లాత్ని స్టిచ్ చేసి, అలాగే బ్యాక్ పార్ట్లో స్టిచ్ చేశారు కదా, అది కూడా ఫోల్డ్ చేసేస్తున్నారు. మనం కావాలంటే మిషన్ స్టిచ్ వేయొచ్చు, లేదంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా మొత్తం మిషన్ కుట్లే వేసేస్తున్నారు. హెమ్మింగ్ చేసుకోవాలంటే కొంచెం పెద్దగా కుట్టు వేసుకొని హెమ్మింగ్ అయిపోయిన తర్వాత దాన్ని విప్పేయాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ డాట్స్ అంచనాగా వేసేస్తున్నారు. ఎంత నీట్గా వచ్చిందంటే బ్లౌజు చాలా నీట్గా వచ్చింది. అలాగే ఉక్సు కాజే పట్టే వేసుకుంటున్నారు. ఉక్స్ పట్టి దానికి ఓన్లీ కాటన్ క్లాత్నే తీసుకుంటారు లైనింగ్లో పీసు. కాజా పట్టీకి అయితే అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే లైనింగ్ పీస్ తీసుకుంటారు. ఇది వచ్చి ఉక్స్ పట్టి. దాన్ని కూడా ముందులో షార్ట్ వీడియోలో పెడతాను ఎలా స్టిచ్ చేసుకుంటారని. 1-2 మెథడ్లు ఇందులో ఉంటాయి. ఇది ఉక్స్ పట్టిని లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నారు. తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసుకుంటున్నారు. 2 షోల్డర్స్ని అటాచ్ చేసుకొని రివర్స్ చేసిన తర్వాత వాటి పైన కూడా స్టిచ్ వేస్తున్నారు. అలాగే ఇప్పుడు హ్యాండ్స్, బుట్ట చేతులు చిన్న ఫ్రిల్స్ ఇస్తున్నారు. ఒక 3-4 అవలేలుగా చేతులతో ఇలా పెట్టేస్తున్నారు. ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని తర్వాత వచ్చేసి అటాచ్ చేసేసుకుంటున్నారు హ్యాండ్స్. సింపుల్గానే బాగుంటుంది. పైపింగ్ బ్లౌజెస్ అయినా, అలాగే సింపుల్ బుట్ట చేతులైనా హెవీగా కంటే. అలాగే ఇంకొక చేతికి కూడా అలాగే అటాచ్ చేసుకుంటున్నారు. ముందే ఏమీ రెడీ చేసుకోవడం లేదు. ఫ్రిల్స్ షోల్డర్కి పెట్టేటప్పుడే అటాచ్ చేసేస్తున్నారు సింపుల్గా. మొత్తము ఎక్స్పీరియన్స్లో చేతుల్లోనే పని మొత్తం ఉంది. చాలా నీట్గా అందంగా వచ్చింది బ్లౌజు. చాలా బాగా స్టిచ్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఫిట్టింగ్ చూసుకొని ఫస్ట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి, తర్వాత చేతులు కింద భాగం చూసుకొని, తర్వాత నడుము మొత్తం ముందనే మార్కింగ్ చేసుకున్నారు. 2-3 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుంది. లూజు టైట్ ఉంటే చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే అదర్ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేస్తున్నారు. బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇంతేనండి. బట్ ఇందులో ప్రిన్సెస్ కట్టు, బ్యాక్ డిజైను అన్నీ ఉండడం వల్ల కొంచెం లెంతీ వీడియో అయింది.